హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సేమియాతో ఒక మంచి కేక్ రెసిపీ అయితే చూద్దాం ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమియాతో ఎక్కువగా పాయసమే చేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. దీన్ని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు డిఫరెంట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సేమియాలు అయితే 1 కప్పు సేమియా తీసుకున్నాను. చాలా సింపుల్గా 10 నిమిషాల్లోనే మనము ఈ స్వీట్ అయితే రెడీ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని బెల్లంతో చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇక్కడ 1 గ్లాసు సేమియా తీసుకున్నాను. ఇక్కడ బెల్లం తురుము కూడా నేనైతే 1 గ్లాస్ తీసుకున్నాను. ఇక్కడ నాకు స్వీట్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. మీరైతే 3/4 కప్పు వేసుకోండి, సరిపోతుంది. 1 కప్పు సేమియాకి 3/4 కప్పు బెల్లం తీసుకోండి. ఇక్కడ వాటర్ వచ్చేసి ఒక 2 గ్లాసుల నీళ్ళనైతే వేసుకుంటున్నాను. మనం సేమియా ఏ గ్లాస్తో తీసుకుంటామో అదే గ్లాస్తోనే మెజర్మెంటు ఖచ్చితంగా తీసుకోవాలి. మనకి మెజర్మెంట్ కనుక కరెక్ట్గా లేకపోతే స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రాదన్నమాట. ఇప్పుడు ఈ బెల్లాన్ని అంతా బాగా పూర్తిగా కరిగించుకొని పక్కకు తీసేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో కొద్దిగా నెయ్యిని వేసుకుందాము. ఇక్కడ నేనైతే జిఆర్బి నెయ్యి అయితే తీసుకున్నానండి, ఇంట్లో చేయలేదు ఈ మధ్య. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని అయితే ఇక్కడ నేను కాజు బాదంని కట్ చేసుకున్నాను. ఇప్పుడు నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ అలాగే 1 కప్పు సేమియా తీసుకున్నాం కదా, అది కూడా ఇప్పుడు ఇందులో వేసుకొని ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. మనకు సేమియా కొంచెము బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనకి ఫ్లేమ్ కనుక హైలో పెట్టుకున్నామనుకో తొందరగా సేమియా అనేది మాడిపోతుంది. కలుపుకుంటూ ఉండాలి కలర్ మారేంత వరకు. ఇక్కడ కలపలేదనుకో వెంటనే మాడిపోతాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు నెయ్యిలో నుంచి సేమియానంతా పక్కకు తీసేసుకుందాము. ఇది ఇప్పుడు చల్లారే లోపల ఇంకా కొంచెం చేంజ్ అవుతుంది కలరు. వేడిగా ఉంటుంది కదా నెయ్యి, అందువలన ఇంకా కలర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే వేసుకున్నాను. మనకి ఇక్కడ శనగపిండి లేని వాళ్ళు సూజీ రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అదైనా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఈ నెయ్యిలో మనకు శనగపిండి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా ఇందులో వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని సపరేట్గా అయినా తీసుకోవచ్చు, నేనైతే 2 కలిపేశాను. ఇప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అంతా వేసేసి బాగా కలుపుకోవాలి. మనకి ఎక్కడ కూడా శనగపిండి సేమియా ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండాలి. ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అయితే వేసుకోవాలి. మనకి స్వీట్లోకి ఇలాచీ పౌడర్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. చూసారా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కొలత ఒక్కటి తెలిస్తే మనకు, చూసారా, ఇలా మనకి వాటర్ అంతా ఇంకిపోయి ఇలా మనకి సేమియా అంతా కూడా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా అంతా సేమియా దగ్గర పడింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది ఇంకా మనకి చల్లారే లోపల పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నేను కేక్ లాగా షేప్ రావాలనేసి ఇక్కడ బౌల్కి అయితే కొంచెం నెయ్యి అప్లై చేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ని అయితే కింద వేసుకున్నాను. మనకి పిల్లలు ఇలా షేప్ లాగా కేక్ లాగా కనిపిస్తే చాలా ఇష్టంగా తింటారు కదా. ఇలా అయినా డైరెక్ట్గా తినేయచ్చు. కాకపోతే మనకి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అనుకుంటే కేక్ మోల్డ్ ఉంటే అందులో అయినా వేసుకొని షేప్ లాగా చేసుకోవచ్చు. నేనైతే నార్మల్ గిన్నెలోకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా అంతటినీ కూడా వేసేసి
మనం ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది కాబట్టి ఇలా స్పూన్తో సైడ్ అంతా ఇలా అనేసి నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు బౌల్లోకి వేసుకున్నాను. ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత స్పూన్తో ఒకసారి అలా తిప్పేసి మనం ఇంకా అరిటాకు పైన అయితే తీసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినేయాలా అని నోరూరిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి